హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి వరంగల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇంక ఈరోజు అయితే అనుకోకుండా వీడియో స్టార్ట్ చేశాను. ఇంక ఇక్కడ ఆశ పాపని అయితే హాస్పిటల్కి తీసుకొచ్చాను అనమాట. లాస్ట్ వీడియోలో పెట్టాను కదా, డాక్టర్ అగర్వాల్స్ హాస్పిటల్కి, ఐ హాస్పిటల్కి అయితే వచ్చామని చెప్పేసి. ఇంకా ఆశ పాపని అయితే ఆ రోజు తీసుకొచ్చినప్పుడు టెస్టులు చేసి ఒక 3 days తర్వాత రమ్మని చెప్పారనమాట. డ్రాప్స్ ఇచ్చారు 3 days వరకు. డ్రాప్స్ వేసాము. డ్రాప్స్ వేసిన తర్వాత ఒక 3 days వరకు రండి, చిన్నగా సైట్ వచ్చేలాగుంది అని చెప్పేసి అన్నారు. అందుకోసమే ఇంకా మేము 3 days తర్వాత మళ్ళీ తీసుకొని అయితే వెళ్ళాము. డ్రాప్స్ వేసానమ్మా. డ్రాప్స్ అయితే వేసాము ఈ 3 days. పర్లేదు. ఇప్పుడు మళ్ళీ ఒక 2 టెస్టులు అయితే ఉంటాయన్నమాట. అవి చేసిన తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది చెప్తారు. కానీ పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. పిల్లలకైతే అస్సలు ఫోన్ ఇవ్వద్దండి. ఎందుకంటే ఇప్పుడు చిన్న ఏజ్లోనే సైట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయంట. మెయిన్ ఫోన్ చూడడం వల్లనే ఇలా పిల్లలకు అవుతుందని చెప్పేసి అంటున్నారనమాట. అందుకే ఇంకా మేమైతే ఫోన్ అయితే ఇవ్వడం లేదు. అంటే నార్మల్గా అప్పుడప్పుడు కూడా మామూలుగా హోంవర్క్ లేదంటే ఏదైనా చూసుకునేది, కానీ ఇప్పుడు అస్సలు ఇవ్వట్లేం లేదు. కాకపోతే టీవీ చూడొచ్చు. టీవీ చాలా దూరం నుంచి అయితే చూపిస్తున్నాము. ఎందుకంటే పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. పిల్లలు ఎంత ఏడ్చినా కూడా ఇంకేదైనా బయట తీసుకెళ్ళి ఆడిపించండి, కానీ ఫోన్లు అయితే అస్సలు ఇవ్వద్దు. ఫోన్లు ఇవ్వడం వల్ల మన పిల్లల్ని మనమే ఖరాబ్ చేసుకున్న వాళ్ళమైతే అవుతామన్నమాట. ఇంకా మేము ఒక 2 టెస్టులు చేసిన తర్వాత ఇంకా డాక్టర్ తోటి చూపించుకొని ఇంకా మేమైతే బయలుదేరుతున్నాము. డాక్టర్ అయితే ఒకటి గమ్మీస్, అలాగే విటమిన్ అనమాట. ఇవి విటమిన్ క్యాప్సిల్స్ లాగా చాక్లెట్స్ టైప్ ఉంటాయన్నమాట. అవి డైలీ ఒకటి తినమని చెప్పేసి అన్నారు. ఇంకా డ్రాప్స్ అయితే ఇచ్చారనమాట. పాపకి సైట్ ఏం లేదు, నార్మల్గా కొంచెం ఇన్ఫెక్షన్ లాగా ఉంది, డ్రాప్స్ వేయండి అని చెప్పేసి అన్నారు. మాకైతే ఇంకా హ్యాపీగా అనిపించింది అనమాట. ఫస్ట్ సారి వచ్చినప్పుడు తప్పకుండా స్పెట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి అన్నారనమాట. మాకైతే చాలా బాగా అనిపించింది. ఇప్పటి నుంచి ఏంటి సైట్ అని ఇప్పటి నుంచి మళ్ళీ వాళ్ళు చదువుకొని వాళ్ళు ఎప్పటికీ ఇంకా లైఫ్ టైం మొత్తం కూడా స్పెట్సే వాడాల్సి వస్తుందేమో అని కొంచెం భయం వేసింది. కాకపోతే ఇప్పుడు డాక్టర్ పర్లేదు, ఇన్ఫెక్షన్ ఉంది, ఇంకా మీరు డ్రాప్స్ వేయండి తగ్గిపోతుంది, డైలీ 4 times అయితే డ్రాప్స్ వేయండి, స్పెట్స్ అవసరం లేదని చెప్పేసి అన్నారు. ఇంకా అందుకోసమే ఇంకా చూపించుకొని అయితే వెళ్తున్నాము. సో ఇంక ఇక్కడ పక్కనే జుడియో షాప్ ఉంటే అక్కడికైతే వచ్చాము. ఫస్ట్ అసలు ఆశ పాప కోసం అయితే వెళ్ళామన్నమాట. నైట్ వేర్ షార్ట్స్ తీసుకుందామని చెప్పేసి వెళ్ళాము, కానీ ఇంకా ఇక్కడ కిడ్స్కి లేవంట. ఇంకా అందుకోసం అయితే బావకైతే చూసాము, ఏదైనా నచ్చితే తీసుకుందామని చెప్పేసి కాటన్ పాయింట్లో అలా చూసామన్నమాట. టీషర్ట్స్, కాటన్ పాయింట్స్ అవన్నీ కూడా చూసాము. ఇంకా మా ఆశ పాప చూడండి, ఇది బాగుంది అది బాగుంది అని చెప్పేసి ఎన్నో కొన్న దానిలాగా బ్యాగ్ వేసుకొని అటు ఇటు తిరుగుతుంది అనమాట. సో ఇక్కడ నాకైతే ఈ షర్ట్ నచ్చిందనమాట. నచ్చితే బావ వేసుకొని చూడు అని చెప్పేసి బావకైతే ఇస్తే తనైతే ఇంకా ట్రయల్ రూమ్కి అయితే వెళ్తున్నాడు. ఇంక ఈలోపు నేను కొంచెం వీడియో తీసుకుంటున్నాను అనమాట. స్టాక్ అయితే పెద్దగా ఏం లేదు. అంతకుముందు సారి వచ్చినప్పుడు బాబుకేమో చెప్పులు తీసుకున్నాము జుడియోలోనే, బాగున్నాయి చెప్పులు. 400 ఏమో పడింది, బాగున్నాయి అనమాట. ఇంకా అలాగే ఈరోజు కూడా ఆశ పాపకు ఉంటే తీసుకుందామని చెప్పి వచ్చాం, కానీ ఇంకా అక్కడైతే కిడ్స్కి లేవంట, ఓన్లీ మెన్స్కి అలాగే గర్ల్స్కి టాప్స్ అవన్నీ ఉన్నాయి. ఆఫర్లో ఉన్నాయన్నమాట. కొన్ని అంటే షర్ట్స్ లేవు, కానీ కింద లేడీస్ అయితే కొన్ని ఆఫర్లో ఉన్నాయి. ఇంక ఇక్కడ బావ అయితే షర్ట్ వేసుకొని వచ్చాడు. చాలా బాగుంది బావ అని చెప్పేసి అన్న తర్వాత ఇంకొక పాయింట్ తీసుకో దీని కిందికి అని చెప్పేసి అంటే ఇంకా ఏ పాయింట్ అయితే సెట్ కాలేదనమాట. ఒక షర్ట్ అయితే తీసుకున్నాడు. చూసారా, బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. జీన్ టైప్ ఉంది, కానీ జీన్ కాదు, కాకపోతే 2 pockets వచ్చాయి. ఇంకా అక్కడ మా ఆశ పాప అటు అవుట్ సైడ్ ఇట్లా గ్లాస్ ఉందనమాట, అది చూపించడానికైతే తీసుకెళ్ళింది వాళ్ళ డాడీని. సో ఇంకా ఫైనల్గా ఒక షర్ట్ అయితే తీసుకొని బిల్ వేయించుకొని ఇంకా కిందికి అయితే వస్తున్నాము. సో ఇంకా ఇక్కడ ఆశ పాపకు చూపించిన దగ్గర క్రోమా ఉంటుందన్నమాట, అక్కడికి వెళ్ళాము. మామూలుగా ఇలా ఫోన్స్ ఉన్నాయి, ఐఫోన్స్ అలాగే ల్యాప్టాప్స్, ఇంకా నాకు కావాల్సిన రింగ్ లైట్ కూడా ఉంది, కానీ బావ అయితే తీసుకోలేదు అనమాట. చూపిస్తాను చూడండి. ఇక్కడ మా ఆశ పాప చూడండి, పాపం ఏ మొబైల్ దొరికినా కూడా ఇలా చేస్తుందన్నమాట. దాంట్లో ఏదో ఒకటి ఓపెన్ చేసి గేమ్, మామూలుగా రీల్స్ లాగా ఇలా చూస్తుందన్నమాట. కొన్ని ఫోన్స్ వస్తున్నాయి, ఇంకా వాటిని చూస్తుంది. ఇంక ఇక్కడ నేను ఐఫోన్ ఎలా ఉందని కూడా ఇవన్నీ కూడా చూస్తున్నాను. తీసుకుంటావా ఆశేది? కదా గివి తీసిన ఫస్ట్
ఇది ఇలా వస్తుంది కదా గ్రాఫికల్ యూనివర్సల్. లేట్ అయినా మంచిగా ఇదే తీసుకోవాలి. సో ఫైనల్గా ఇంకా అవన్నీ చూసేసి ల్యాప్టాప్స్ మొబైల్స్ అలా చూసామన్నమాట. నార్మల్గా ఇలా ఉంటాయి అనేది చూసి ఇంకింటికి అయితే వచ్చేసాము. చూసారా ఈ గమ్మీస్ అయితే ఇచ్చారనమాట. ఈ గమ్మీస్కి 450 పడినాయి. ఈ విటమిన్ క్యాప్సిల్స్ లాగా ఉంటాయి. చిన్న టెడ్డీ బేర్ టైప్ అయితే ఉన్నాయి చాక్లెట్స్. ఇంక ఇప్పుడు ఆశ పాప అవి డైలీ 1 అయితే వేసుకుంటుంది. ఇంక ఇది వచ్చేసి డ్రాప్స్ అనమాట. డైలీ 4 టైమ్స్ అయితే ఏమని చెప్పేసి ఇచ్చారు. ఇదైతే ఒక 1 మంత్ వాడమని చెప్పేసి అన్నారు. సో పర్లేదు, ఇంకా ఆకుకూరలు ఎక్కువ పెట్టండి, ఇంకా కళ్ళు ఎక్కువ నలపకూడదు అని చెప్పేసి చెప్పారనమాట. ఇంక ఇక్కడ బావకి షర్ట్ తీసుకున్నాం కదా, అది చూపిస్తున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ షర్ట్ వచ్చేసి 800 పడింది. కాటన్ బాగుంది, ఇంకా అందుకోసమే తీసుకోమని చెప్పేసి అన్నాను. ఇంక ఇక్కడ మా ఆశ పాప వస్తుంటే ఏడుస్తుంటే ఇంకా బావ అయితే ఇలా సమోసా అయితే తీసుకున్నాడు. ఆశ పాప నాకు ఒక 3 ఇస్తే అవి చూపిస్తున్నాను అనమాట. ఇంక ఇక్కడ సమోసా తినేసి ఇంక ఇక్కడ మిర్చీలు చేయమన్నారు. అందుకోసమే ఇంకా మిర్చీలు చేద్దామని బావ నేనైతే మిర్చీలు కట్ చేస్తున్నాము. దానికి అటాచ్డ్ కింద ఉంది, వాళ్ళది కూడా సేమ్ అది. మమ్మీ లేదా? మమ్మీ జ్యూస్ కావాలి. మమ్మీకి పాపా